సో మనం స్టార్ట్ చేసిన సెకండ్ సిరీస్ రిలీజెస్ అండ్ రిటెన్షన్స్ సిరీస్లో ఇది మన సెకండ్ వీడియో. రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్. క్విక్గా చేద్దాం. సంజు శాంసన్ ఎలాగో ట్రేడ్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, అండ్ జడేజా, శామ్ కరణ్ వస్తున్నాడు కాబట్టి, సో వాళ్ళు కాకుండా వేరే ప్లేయర్స్ చూద్దాం. యశస్వి జైస్వాల్ రిటైన్. రియాన్ పరాగ్ రిటైన్ కమ్ కెప్టెన్. రియాన్ పరాగ్ అసలు లేదు, అది వేరే టాపిక్, మన తల మారుకుంది. నెక్స్ట్ ధ్రువ్ జురేల్. రిటైన్. షిమ్రాన్ హెట్మైర్ రిలీజ్ అంటావా? అంటే టూ మనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతున్నారు యాక్చువల్లీ, అండ్ 11 crores అనేది హెవీ ప్రైజ్ అనుకుంటున్నా, కొంచెం తక్కువ కొనుక్కోవచ్చు. వాళ్ళకి మొత్తం ఇండియన్ బ్యాటింగ్ స్టాకప్ అయిపోయింది. ఇంకా జడేజా వచ్చాడంటే ఇంకా మొత్తం 6 దాకా 6-7 దాకా ఇండియన్స్ వస్తారు. సో రిలీజ్ చేయొచ్చు. సందీప్ శర్మ రిటైన్. జోఫ్రా ఆర్చర్ రిటైన్డ్. మహేష్ తీక్షణ. ఐ ఫీల్ మహేష్ తీక్షణ / వనిందో అసరంగాలో ఒకరిని దే విల్ సే గుడ్ బై. ఇప్పుడు వనిందో అసరంగా బ్రిస్ట్ స్పిన్నర్, తీక్షణ మిస్టరీ స్పిన్నర్. మరి బ్రిస్ట్ జడేజా లెఫ్ట్ ఆర్మ్ అవుతాడు అంతేలే నాకు తెలుసు. హసరంగా ఉంచుకుని తీక్షణ తీసేయచ్చు. హసరంగా ఏమో 5.25, తీక్షణ 4.4. బట్ స్టిల్ ఐ ఫీల్ హసరంగాని రిటైన్ చేసుకుని తీక్షణని ఆప్షన్కి పంపిస్తారు అనుకుంటా. ఆకాష్ మద్వాల్ రిటైన్. 1.26. కుమార్ కుషాగ్రా రిటైన్. నితీష్ రాణా రిటైన్. పక్క రిటైన్. నాంద్రే బర్గర్ ఒరిజినల్గానే ఉన్నాడు కదా టీంలో. లేదు, సందీప్ శర్మకి రిప్లేస్మెంట్ వచ్చాడు. సందీప్ శర్మ ఇంజరీ. సో వాళ్ళకి యాక్చువల్లీ ఫారెన్ స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఐ థింక్ దే రిలీజ్ అనుకుంటున్నా. 3.5 CR నాంద్రే బర్గర్. 3.5 అంటే ఐ థింక్ అంటే తీక్షణని రిలీజ్ చేస్తారు కాబట్టి, అంటే వన్ ఆఫ్ దెమ్ రిలీజ్ చేస్తారు కాబట్టి. ఫజలక్ ఫరూక్ అని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అదే ఆ ఫజలక్ ఫరూక్ / మఫాకా ఉన్నారు కదా, ఇద్దరిలో ఒకరిని రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. సో లువాండ్రే ప్రెటోరియస్. నితీష్ రాణాకి రీప్లేస్మెంట్ వచ్చాడు. రిలీజ్ అవసరం లేదు. తుషార్ దేశపాండే రిటైన్. తుషార్ దేశపాండే 6.5 CR. 6.5 CR అయినా సరే రిటర్న్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇండియన్ క్వాలిటీ బౌలర్స్ తక్కువ ఉన్నారు. మేబీ ఆప్షన్లోకి వచ్చినా నాకు తెలిసి ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ వస్తుంది. 5-6 CR వస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. సో మేబీ ఉంచుకోవచ్చు వాళ్ళకి. లైక్ వాళ్ళు ఆఫ్టర్ ద ట్రేడ్ మోస్ట్లీ వాళ్ళ టీమ్ అంతా సార్టెడ్. సో వాళ్ళు తుషార్ దేశపాండే అట్లీస్ట్ బెంచ్ కన్నా పనిచేస్తాడు, ఐ మీన్ రిప్లేస్మెంట్ కన్నా పనిచేస్తాడు. శుభం దుబే రిటైన్. యుధ్వీర్ చరక్ ఆల్రౌండర్ ఐ నో, బట్ రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్. ఫజలక్ ఫరూకి, క్వీనా మఫాకా ఇద్దరిలో 1 person బై. ఎందుకో ఫజలక్ ఫరూక్ అని వదిలేస్తారు అనిపిస్తుంది. క్వీనా మఫాకా యాక్చువల్లీ ఇప్పుడు శామ్ కరణ్ తెచ్చుకున్నారు కాబట్టి ఫరూక్ని పంపేయచ్చు. లైక్ పవర్ ప్లే బౌలర్, స్వింగ్ బౌలర్. సో శామ్ కరణ్ వచ్చాడు కాబట్టి ఫరూక్ని. వైభవ్ సూర్యవంశీ పక్క రిటైన్. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆ ట్రేడ్ తర్వాత ఆల్మోస్ట్ టీం అంతా షార్ట్ అయిపోయినట్టే. వీళ్ళు ఆప్షన్లో కూడా పెద్ద కొత్త ప్లేయర్స్ ఏం కొనుక్కోరు. మోస్ట్లీ బ్యాకప్స్ కొనుక్కుంటారు. కానీ కొంచెం బౌలర్స్, ఆ స్పిన్నర్ కూడా నాకు తెలుసు కాదు, మోస్ట్లీ పేసర్స్ వెళ్తారు. ఆర్చర్ బ్యాకప్ కూడా ఉన్నారు. ఇండియన్ బౌలర్స్ కొంచెం కొనుక్కోవడం చూడాలి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ టీమ్స్ గురించి మాట్లాడదాం.